మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఇండియన్ బ్యాంకులో ఓ మహిళ నుంచి 30,000 చోరీ చేశారు దుండగులు. రాంపూర్ గ్రామానికి చెందిన కవిత అనే మహిళ సాయిరాం మహిళా సంఘం డబ్బులు విడిపించుకుని వెళుతుండగా దుండగులు అపహరించారు. దీంతో బాధితురాలు బోరున విలపించింది. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నేను కొత్త పైసలకు వచ్చిన సార్ మా సాయిరామ్ గుర్తు సార్ డబ్బులు తీసుకున్నా మా ఆయన లెక్క పెట్టిండు. మా ఇంట్లో కవర్లు వేసుకొని మళ్ళీ 30,000 సార్ 30,000 తీసుకున్నా. మళ్ళీ ఎంత ఉన్నాయని అకౌంట్ చూసుకుంటానని పోయిన సార్. పోతే ఈసారి కాడికి పోతే ఈసారి చూడడు ఇంకొకసారి చూస్తాడన్న. మళ్ళీ ఈసారి కాడ నుండి ఆ సార్ కాడికి పోయిన సార్. ఆ నుండి వచ్చిన సార్ చూసిండు. 50,000 4,000 ఉన్నాయి అమ్మ అని చెప్పిండు. చెప్పడానికి చూసుకొని బయటకు వచ్చింది సార్. బయటకు వచ్చి మా ఆయన ఇక్కడ నిలబడితే ఆయన డేటా నా ఆధార్ కార్డు ఉండే. నీ డేటా నా ఆధార్ కార్డు ఉన్నది నువ్వు పోగొడతావని నేను అడిగితే ఆయన ఇచ్చిండు. ఈ ఏటా నేను తీసుకొని ఇట్లా కవర్లు పర్సు వేసుకుంటానని ఇట్లా పర్సు తీసినాయి డబ్బులు